ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటను బద్దలగొట్టిన మమతా బెనర్జీ ఇప్పుడు తన పార్టీ మనుగడ కోసం పోరాడుతున్నారు. అధికారాన్ని కోల్పోగానే ఒక శక్తివంతమైన పార్టీ ఇంత వేగంగా విచ్ఛిన్నం కావడం దేశ రాజకీయాల్లో అరుదైన పరిణామం. పశ్చిమ బెంగాల్ను 10 ఏళ్లుగా ఏలిన తృణమూల కాంగ్రెస్ నేడు తమ పార్టీ నేతల తిరుగుబాట్లు, పార్టీ ఫిరాయింపుల సుడిగుండంలో చిక్కుకుంది. రాజకీయాల్లో సిద్ధాంతం కన్నా అధికారమే ముఖ్యమైతే అది చేజారిన మరుక్షణం ఎలాంటి ఫలితాలు ఉంటాయనేందుకు ప్రస్తుత బెంగాల్ రాజకీయ సంఘటనల నిదర్శనం. వెస్ట్ బెంగాల్లో 34 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పాలన అంతం చేసి అధికారాన్ని మమతా బెనర్జీ కైవసం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత ఎఫెక్టివ్ పర్సన్స్లో ఒకరుగా టైమ్స్ పత్రిక ద్వారా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలు బెంగాల్ని శాసించిన పార్టీకి గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ థియరిటికల్ ఫౌండేషన్ నిర్మించడంలో ఫెయిల్ అయ్యారు. టీఎంసీ పార్టీ కేవలం మమత వ్యక్తిగత ఆకర్షణ, అధికారం అనే 2 సూత్రాలపైన నడిచింది. దాంతో ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలవగానే మమత రాజకీయ సామర్థ్యం బలహీనపడింది, అధికార బలం కూడా చేజారిపోయింది. మమతా బెనర్జీ బెంగాల్లో పార్టీని నడపడానికి బలమైన లోకల్ లీడర్స్కి స్వేచ్ఛనిచ్చారు. ఇదంతా అధికారంలో ఉన్నంతకాలం బాగానే పనిచేసింది. అయితే చాలా ప్రాంతీయ పార్టీల తరహాలోనే టీఎంసీ రాజకీయ అధికారం కుటుంబం చుట్టూ తిరగడంతో ఇప్పుడున్న దుస్థితికి దారితీసింది. పార్టీ ఫౌండింగ్ నేతగా మమతకున్న ఫాలోయింగ్ను అంగీకరించిన టీఎంసీ సీనియర్ నేతలు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీని మాత్రం వారసుడిగా తమపై రుద్దడాన్ని జీర్ణించుకోలేకపోయారు. మహారాష్ట్రలో శివసేన ఏ విధంగా వారసత్వ పోరు వల్ల చీలిపోయిందో బెంగాల్లోనూ అదే సిచ్యువేషన్ రిపీట్ అయింది. గ్రౌండ్ లెవెల్లో పొట్టున్న లోకల్ లీడర్స్ని కాదని అధికారాన్ని ఒకే కుటుంబం చేతిలో పెట్టడం వల్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి పెరిగింది. బెంగాల్లో గత 15 ఏళ్లుగా సాగిన టీఎంసీ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్నాయి. అధికారం కోల్పోవడంతో దర్యాప్తు సంస్థల భయం, స్థానిక నాయకుల వేధింపుల నుంచి తప్పించుకోవడానికి టీఎంసీ నేతలకు ఆల్టర్నేటివ్ ప్రొటెక్షన్ కావాల్సి వచ్చింది. అయితే అవినీతి ఆరోపణలు ఉన్న వారిని నేరుగా తమ పార్టీలోకి చేర్చుకుంటే నష్టం తప్పదని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. దాంతో టీఎంసీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు కకోలి ఘోష్, సుదీప్ బందోపాధ్యాయ నేతృత్వంలో పెద్దగా గుర్తింపు లేని నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు. టెక్నికల్గా వీరి పదవులకేమీ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. తద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటిని తప్పించుకొని లోకసభ సభ్యులుగా కొనసాగుతూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా కొనసాగే అవకాశం ఉంది. రాజ్యసభలో ఎంపీ సుస్మితాదేవ్, అంతకుముందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడం టీఎంసీ రాజకీయ అస్థిరతకు అద్దం పడుతుంది. సొంత పార్టీ నేతలే తమకు దూరం అవుతుండడంతో పార్టీ మనుగడను కాపాడుకోవడానికి ఒకప్పుడు తాను వ్యతిరేకించిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం మమతా నిస్సహాయతకు పరాకాష్ట. సోనియా, రాహుల్ గాంధీలతో జరిగిన వరుస భేటీలు టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాకపోతే స్థానిక కాంగ్రెస్ నేతలు మమతాను కాంగ్రెస్లో చేరటమని వ్యతిరేకిస్తున్నారు. ఒంటరిగానే పోరాడి మళ్ళీ పార్టీని పునర్నిర్మిస్తానంటూ మమత సమావేశాల్లో మీడియా ముందు చెప్తున్న పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. గతంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాడారు. కానీ నేడు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో చేసిన అన్యాయాలు, సొంత నాయకుల నమ్మక ద్రోహాలే ఆ పార్టీని చుట్టుముట్టాయి. అలాగని మమత మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యమేమి కాకపోవచ్చు. పార్టీ రీస్ట్రక్చరింగ్పై దృష్టి పెట్టి వారసత్వ రాజకీయాలపై కఠిన నిర్ణయాలు తీసుకోగలిగితే పార్టీని కాపాడుకోవడం సాధ్యమవుతుంది.